హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. మోడీ ఇనాగ్రేట్స్ ద కామన్వెల్త్ అటార్నీస్ అండ్ సాలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ 2024. ఓకే, సో ఈ కామన్వెల్త్ అటార్నీస్ అండ్ సాలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ అనేది విజ్ఞాన్ భవన్లో న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారనమాట. ఓకే, అండ్ దీని యొక్క థీమ్ వచ్చేసి క్రాస్ బార్డర్ challenges in justice delivery. Okay, theme of the conference is cross border challenges in justice delivery. Okay, India Energy Week 2024. Okay, సో ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎప్పుడు నిర్వహిస్తారంటే 6 to 9th February 2024. ఓకే, 6 నుంచి 9 వరకు ఇండియా ఎనర్జీ వీక్ 2024 నిర్వహిస్తారనమాట. ఎక్కడ అంటే గోవా. ఓకే, ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. న్యూ వెట్లాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది 26 ప్రయారిటైజ్డ్ వెట్లాండ్స్ని ఐడెంటిఫై చేసి ఆయా స్టేట్స్కి అథారిటీస్కి నెసరీ యాక్షన్ కోసం పంపించారనమాట. ఓకే, అలా పంపించిన వాటిలో 5 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయన్నమాట. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక వెట్లాండ్, అది రామసర్ సైట్ స్టేటస్ పొందిన ఒకే ఒక వెట్లాండ్ వచ్చేసి కొల్లేరు లేక్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రయారిటైజ్డ్ వెట్లాండ్స్ అనమాట. ఓకే, ఇవి ఎవరు ప్రపోజ్ చేశారంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ఓకే, మిలాన్ 2024. ఓకే, ఈ మిలాన్ 2024 యొక్క 12th ఎడిషన్. ఓకే, 12th ఎడిషన్ విశాఖపట్నంలో జరగనుందనమాట. ఎప్పుడు అంటే February 19 to 27. ఓకే, సో మోర్ దాన్ 50 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. మిలాన్ 2024. మహాతారి వందన్ యోజన. ఓకే, సో ఇది ఎవ్రీ మంత్ 1000 రూపీస్ పే చేస్తూ టోటల్గా పర్ ఇయర్కి 12,000 ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట బ్యాంక్ అకౌంట్స్లోకి. ఓకే, సో ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో వారందరికీ ఇది వర్తిస్తుందన్నమాట ఈ పథకం. ఓకే, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట. ఓకే, అండ్ ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టింది. ఓకే, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. డస్టెడ్ అపోలో. ఓకే, డస్టెడ్ అపోలో అనేది పార్నాసియస్ స్టెనోసెమస్. ఓకే, సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. సో ఇది ఆఫ్టర్ 40 years అంటే 1980 తర్వాత రీసెంట్గా ఇప్పుడే కనిపించింది అనమాట. ఓకే, ఇది అపోలో బటర్ఫ్లైస్ అని కూడా పిలుస్తారన్నమాట వీటిని. ఓకే, పార్నాసియస్ స్టెనోసెమస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకే, సో ఇవన్నీ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం.